వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరం కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలని, దేవునికి వారసులం అవ్వాలని, దేవుని राज्याనికి వారసులం అవ్వాలని ఎంతో आश కలిగి ఉన్నాం. हम सब भी परमेश्वर के राज्य में प्रवेश होने के लिए, परमेश्वर का वारिस बनने के लिए इच्छुक रखा है, इच्छा रखा है. इसलिए हम बाइबल पढ़ने को, प्रार्थना करने को लेकर, प्रार्थना में आने को लेकर बड़ा आशा जताते हैं. అందుకే మనం బైబిల్ చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మరి ప్రార్థనలకు వెళ్ళాలన్నా ఎంతో ఆశపడుతూ ఉంటాం. ఎందుకు? మనది ఒకే ఒక కోరిక, ఏ రీతిగానైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. हमारी एक ही एक चाहत है कि किसी भी रीति से क्यों ना हो हमें स्वर्ग राज्य में प्रवेश होना है. पौलुस भी इसी बात को बताया, हमने पिछले दिनों में उसके बारे में सुना था. పౌలు గారు కూడా ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పాడు. ఏ విధము చేతనైనా నాకు మృతుల పునరుద్ధానములో నేను పాలి భాగస్థుని కావాలి. किसी भी रीति से क्यों ना हो मुझे मृतकों के पुनरुद्धान में सहभागी होना है. ये उनकी बहुत ही अच्छी चाहत है. हम भी यही चाहते हैं. అది ఆయనకి ఎంతో ఇష్టమైన విషయము. ఇది కూడా మనందరికీ ఇష్టమైన విషయమే. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే పరలోక రాజ్యానికి లేక దేవుని రాజ్యానికి లేక దేవునికి వారసులుగా అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని ఎన్నుకుంటారు. అవును కదా? परलोक स्वर्ग राज्य में प्रवेश करना चाहते हैं या परमेश्वर का वारिस होना चाहते हैं तो उनमें से हर एक यीशु मसीह को ही चुनता है ना. इसलिए हर भाषा में से, हर जाति में से, हर प्रांत में से लोग मसीह को अपना रहे. అందుకే ప్రతి జాతి నుండి, ప్రతి ధర్మం నుండి, ప్రతి ప్రాంతాల నుండి, ప్రతి దేశాల నుంచి యేసుక్రీస్తుని అందరూ, అన్ని కులాల మతాల వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. इसलिए सब प्रकार की जाति में से और धर्म में से संसार के अनुसार रहने वाले लोग मसीह यीशु पर भरोसा करते हैं. तो यीशु मसीह ने इसी विषय को लेकर ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే విషయం తీసుకుని మరి మనకు ఏ విధమైన లక్షణాలు, ఎలాంటి గుణాలు ఉంటే మనం పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతామో అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. इसी विषय को लेकर मसीह यीशु ने हम कौन सी किसी प्रकार के लक्षण रखने से और किस प्रकार के गुण हमारे अंदर होने से हम प्रभु के राज्य में जा सकता है, इसके बारे में यीशु मसीह ने बताया है. तो हम सबको पता है ये बातें किस प्रकार की हमें रहना चाहिए. ఇవి ఇన్ని విషయాలు కూడా మనకు తెలిసినవే. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళటం అనగానే ఏదో పెద్ద సూత్రం ఏదన్నా దొరికిపోతుందేమో అన్నట్లుగా అందరు చాలా ఆసక్తితో వింటున్నారు. చాలా సంతోషం. प्रभु के राज्य में जाने के लिए ऐसी कोई मूल बात मिलने वाला है. बस छठ जैसे बोलते हैं हिंदी में, छठ मंगनी पट ब्या जैसे हिंदीలో అంటారు. అంటే వెంటనే, అంటే మనకి తెలుగులో చెప్పాలంటే దానికి సరైన పదం చెప్పలేమేమో కానీ అంటే వెంటనే ఎంగేజ్మెంట్ అయింది, ఆ వెంటనే ఆ తొలి ఆ క్షణాల్లోనే పెళ్లి కూడా అయిపోయిందన్నంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మంచిది. అయితే तो यहाँ पे देखिए तो यीशु मसीह का संदेश बोलते ही हमें बाइबल में साफ साफ नजर आता है. बड़ी सरल रीति से, बड़ी आसानी से लोगों को समझ माने का विषय यीशु मसीह ने अपने पहली संदेश में बताया है. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా సమాధానకరంగాను, చాలా అర్థమయ్యే రీతిలోను, చాలా సరళ విషయంలోనూ చెప్పాడు. बड़ी सीधी बातों में बताया है यीशु मसीह अपनी संदेश में. वो कौन सा संदेश हम बोलते ही हम सबको याद आता है पहाड़ के ऊपर की संदेश. అది ఏ విధమైన ప్రసంగం అనగానే మన అందరికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం అనగానే మనకు సహజంగా గుర్తొచ్చేది ప్రసంగం వెంటనే 12 గంపలు మిగిలిపోయినాయి అన్న విషయం గుర్తొస్తుంది. हमें पहाड़ के ऊपर का संदेश याद आते हमें तुरंत ये नज़र आता है कि 12 टोकरियाँ बच गया रोटियाँ, ये ज़्यादातर नज़र आता है. मगर पहाड़ के ऊपर के संदेश में यीशु मसीह का कहने का विषय हमें गौर करना है. वही हमें प्रभु का राज्य में ले जा सकता है. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ప్రతి చిన్న మాట కూడా మనం ఆలోచింపదగినది. అదే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దానిని కూలంకుషంగా చిన్న విషయంలో చెప్పాలి అంటే इसी बात को लेकर संक्षिप्त में यानी कि छोटी सी रूप में बताना चाहता तो यूहन्ना ने बताया था मत्ती सुसमाचार 3 अध्याय 5 से लेकर 7 तक देखने से दिखता है. యోహాను గారు ఇదే విషయాన్ని మనం చూస్తే చిన్నగా సంక్షిప్తంగా చెప్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుండి 7 కనుక 7వ వచనాన్ని మనం చూడవచ్చు. ఏంటి? మారు మనసాన్ని పొందుతూ దేనికి బాప్తీసం తీసుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్కరితో ఏమన్నాడంటే మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. क्या बोला गया है कि जो बपतिस्मा लेने के लिए आए हैं, ले रहे हैं, उन लोगों से यूहन्ना ने बोला तुम मन फिराव के योग्य फल लाओ. अगर ऐसा फल नहीं लाया, ఒకవేళ అలా విధమైన మారు మనసు తగిన ఫలాలు లేకపోతే అట్టి వారిని ఏమని పిలుస్తున్నాడు? సర్ప సంతానం అంటున్నాడు. इस प्रकार के लोगों को क्या बोल रहे? हे सांप के बच्चों करके बोलते हैं.
तो हम यहाँ देखेंगे मत्ती सुसमाचार के 5वें अध्याय यीशु मसीह की बातों में बड़े साफ साफ हमारा जीवन की शैली में बदलने वाले विषय यहाँ लिखा गया. మన జీవన శైలిలో మార్చుకోవలసిన విషయాలు ఈ కొండ మీద ప్రసంగంలో స్పష్టంగా చాలా అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. చూడండి, हम तो परमेश्वर की आशीर्वाद को भी पाना चाहता है. మనం కూడా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది. అయితే చాలాసార్లు దైవదాసులు చెప్పారు, పరలోక సంబంధమైన ఆశ గురించి, మనం ఆశించే ఆశీర్వాదాల గురించి చాలాసార్లు చెప్పారు. प्रभु का दास ने बताया था, हम जो आशीर्वाद के लिए चाहते हैं आखिर स्वर्गीय की आशीष कौन सा है, इस बात को लेकर कई बार बताया है. तो यहाँ पे हम देखना चाहे तो మత్తయి సుసమాచార 5వ అధ్యాయమే మనం ఇక్కడ చూడాలనుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి 12వ వచనాల వరకు చూస్తే అసలు నిజమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఇవే మనల్ని పరలోకానికి చేర్చగలుగుతాయి. अगर सच्ची में देखा जाएगा तो स्वर्गीय आशीष, हमें स्वर्गराज पहुंचाने वाली आशीष केवल यही बात है जो है मत्ती सुसमाचार 5वें अध्याय 13 वचन से लेकर 12 वचन तक. ये बहुत उत्तम आशीष है और हकीकत की आशीष है ये. और इस आशीर्वाद को हमें पाना जरूरी है अगर स्वर्ग राज्य में जाना है तो. ఇది నిజమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన ఆశీర్వాదం, ఇది పొందదగిన ఆశీర్వాదం. దీన్ని పొందినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఇక్కడ చాలా చక్కగా ఉన్న విషయాలు, మరి ఎప్పుడు మనం చదువుకునే విషయాలే. చూడండి, ఒకటే మనం ఆత్మలో దీనులై ఉండాలట. एक तो हम आत्मा में दीन होना चाहिए और दूसरा यहाँ पे ये नहीं बोला जो शोक करते हैं करके बताया गया. हिंदी में शोक करते हैं कि मतलब हम रोते रहे करके बोलने का अर्थ नहीं है हम दूसरों को शोक ना दे सके. हो सकता तो हम सताव पाए प्रभु के नाम से, हमें लोग सताए तो करके बोला गया है. तो हम तो सोचते हैं दीन या शोक करते रहे तो हम धन्य करके समझते हैं. ఇక్కడ దుఃఖపడవారు ధన్యులు అంటే మనం ఇతరులకి మరి దుఃఖపెట్టేవారిగా కాకుండా క్రీస్తు నిమిత్తం మనకి దుఃఖం పడాల్సిన పరిస్థితులు వచ్చిన, దుఃఖాన్ని లేక అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన. और तीसरा बोलता है नम्र धन्य है जो स्वभाव में नम्र हो, సాత్వికులు ధన్యులు. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి ధన్యులు, यानी कि धार्मिकता के खातिर. धार्मिकता यानी कि यीशु मसीह को अपनाना ही धार्मिकता. ये परमेश्वर की धार्मिकता, मनुष्यों की नहीं है. నీతి అనగా ఇది దేవుని నీతి అని రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం 21-22 వచనంలో చూస్తాం. దేవుని నీతి యేసుక్రీస్తును అంగీకరించటం. ఆ నిమిత్తము మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ లేక ఎలాంటి ఆకలి దప్పులైనా కానీ వాటిని ఓర్చుకుంటే మనం ధన్యులు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తును కలిగి ఉన్న దానికి బట్టి ఎంత ఇబ్బందులైనా కానీ, ఆకలి దప్పులు లాంటి పరిస్థితులైనా కానీ యేసు నుండి వెనకంజ వేయకూడదు. और कहता है 5वां वचन, तरस जो खाते हैं वो धन्य है. जो कनिक्रम गलवाరు ధన్యులు, అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, जिनका मन शुद्ध हो वो धन्य है. और कहता है कि समाधान परचुवाరు ధన్యులు, ये जो मेल मिलाप करते हैं वो धन्य है. और धार्मिकता के खातिर सताव पाते हैं वो धन्य है. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు. और दूसरी 9वीं विषय कहता है कि मेरे विषय में लोग तुम्हारे विरुद्ध झूठ बोल कर तुम्हारी और निंदा करेंगे तो उस विषय में तुम धन्य हो. ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ విషయంలో నానెత్తో జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. ఏ హే సచ్చే अच्छी और हकीकत की श्रेष्ठम और उत्तम स्वर्ग राज्य पहुंचाने वाला आशीर्वाद. ఇవే నిజమైన యేసుక్రీస్తులో ఉన్న వారికి నిజమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైనవి, వాస్తవమైనవి, పొందుకోదగినవి, పరలోక రాజ్యానికి ప్రవేశింపచేసాయి. ఈ కొన్ని విషయాల్లోనే ఇక్కడ మనం చూస్తే 9 విషయాల్లోనే, ఈ 9 విషయాల్లోనే మనలో చాలామంది तप्पिपोए वारीगा उन्नाम. ये 9 विषयों में ही हम में से बहुत से लोग भटकने वाले हैं. अपने आप को जांचा करो. ये वचन को जब पढ़ते ना पहाड़ के ऊपर के संदेश को, अपने आप को जांचा करो, मेरे अंदर ये चीज़ है. ये కొండ మీద ప్రసంగం చదువుతున్నప్పుడు నాలో ఈ లక్షణాలు ఉన్నాయా లేక దీనికి వ్యతిరేకంగా ఉన్నాయా అని ఆలోచన చేసుకోవాలి. तो यीशु मसीह का ये पहाड़ का ऊपर के संदेश इन विषयों से शुरू हुआ. क्यों? ये हकीकत का आशीर्वाद बोलकर యేసుక్రీస్తు యొక్క సందేశము ఈ వాక్యాలతోనే, ఈ కొండ మీద ప్రసంగం దీనితోనే ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలుగా ఉండాల్సిన వారు ఇవన్నీ లక్షణాలు ఉంటూ కూడా ఇంకా మన జీవితం ఎలా ఉండాలి అనేది ఇక్కడే సంక్షిప్తంగా చక్కచక్కగా రాయబడి ఉంది. और भी परमेश्वर की संतान वारिस आने की संतान की तो मिलेगा वारिस.
వారసులు అంటే ఆయన బిడ్డలకే కదా, ఆయన బిడ్డలకి కుమారులకే కదా వారసత్వం దొరికేది. వారిగా అనగా దేవునికి సంతానంగా లేక దేవుని బిడ్డలుగా ఉన్నాము లేక ఉంటున్నాము అనేవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, లోకం కోసం వాళ్ళు ఎలా జీవించాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ 13వ వచనం నుండి స్పష్టంగా రాశాడు. हम संसार के लिए कैसे जीना, जो मसीह को अपनाया है ना, हम संसार के लिए कैसे जीना है. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే मत्ती सुसमाचार 5:13 अध्याय 13 वचन से लेकर देखेगा तो 16 तक अच्छी तरह लिखा है. यहाँ पे 2 विषय बताया है. ఇక్కడ మత్తయి సువార్త 5:13 నుంచి 16 వరకు చూస్తే 2 విషయాలు చెప్పబడింది. ఒకటేమో ఉప్పు గురించి, ఇంకోటేమో వెలుగు గురించి చెప్పబడింది. हम सबको पता है नमक के बारे में और रोशनी के बारे में बताया गया है, ज्योति करके बोला है. तो नमक हम जहाँ स्वाद को महसूस करते हैं वहाँ पे नमक को चाहते हैं. बिना नमक का चीज़ स्वादिष्ट नहीं लगता. मीठा भी बनाते तो उनमें चुटकी भर का या चुटकी से कम भी जरूर नमक डालने से उसका श्रेय और बढ़ती है. మనం తీపిరి చేయాలంటే కూడా దానిలో కొంచెైనా ఒక చుటికి దాన్ని ఏమంటారు, ఒక రవ్వంతన్నా కూడా వేయకపోతే ఆ తీపిదనానికి కూడా సరి అయిన సపోర్టు దొరకదు. కాబట్టి ఉప్పు ఎంత విలువైనదో మన భోజన పదార్థాల విషయాల్లో नमक जितना आवश्यकता है हमारी भोजन की विषयों में, उतना ही मसीह की ज़िंदगी में नमक सी ज़िंदगी होनी चाहिए. नमक नहीं, नमकीन नहीं, नमक जैसी ज़िंदगी यानी कि स्वादिष्ट ज़िंदगी होनी चाहिए. క్రైస్తవులు అనేవాళ్ళు కూడా ఉప్పు ఎలాగ పదార్థాల్లో వేయబడ్డప్పుడు అది శ్రేష్టకరంగాను పాడైపోకుండాను అలాగ రుచికరంగాను ఉంటుందో, ఒక క్రైస్తవుడు కూడా సమాజానికి లేక గృహానికి వాళ్ళ రక్త సంబంధులకి అంత ఉపయోగదాయకమైన ఆ వ్యక్తిగా ఉండాలి అనేది ఇక్కడ సారాంశం చెప్పబడుతుంది. वहाँ यहाँ पे बताने की मतलब जो है कि जो मसीह कहलाता है, अपने आप को मसीह बोलता है, वो अपनी इतनी उसकी ज़िंदगी भाता हुआ होना चाहिए, समाज के लिए भी भला करने वाला हो और अपने घर के लोगों के लिए भी अच्छा प्रबंध करने वाला हो और अपनी कलिशे के लिए भी, यानी कि मसीह नाम से कोई भी विश्वास से पहचाना जाता तो उसका हर चीज़ जीवन शैली बोला है उसका, అది జీవన శైలి జీవన విధానము అని చెప్పబడింది. దాని యొక్క ప్రతి పద్ధతి కూడా మనం ఉంటున్న ప్రాంతంలో కానీ, మనం నివసిస్తున్న గృహంలో కానీ, మన సమాజంలో కానీ ఒక సారవంతమైన విధంగా మన జీవితం ఉండాలి. ఎవరికి పనికిరాని విధంగా ఉండకూడదు మన జీవితం. अरे వీళ్ళ జోలికి పోకూడదు అన్నట్టుగా మన జీవితం ఉండకూడదు. हमारी जिंदगी ऐसी नहीं होनी चाहिए किसी का काम ना आए और हमारे इर्द गिर्द लोग हमारे को ना समझने की जैसा जिंदगी हमारी नहीं होनी चाहिए. जब हमारी ज़िंदगी में ऊपर बताया गया जो 9 విషయాలు होंगे ना, మన జీవితంలో పైన చెప్పబడిన 9 విషయాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సమాజానికి ఒక రుచికరమైన వారిగా, గృహానికి కూడా ఇంటి వారికి కూడా ఒక రుచికరమైన వారు అంటే ఆశించదగిన వారిగా ఉంటాం, ఆకర్షించదగిన వారిగా ఉంటాం. మనం कैसे होंगे हम, हमें देख के लोग आकर्षित होंगे, इस प्रकार की जिंदगी होगी जब हमारी अंदर जो ऊपर बताए गए 9 लक्षण, धार्मिकता हो और आत्मा में दीनता, तरस खाने वाला स्वभाव, हृदय शुद्धि, मेल मिलाप का और सताओं में भी धन्य जिंदगी जीना है. ఎలాంటి జీవితం ఉండాలంటే ఆత్మలో దీనత్వం, అలాగే సాత్వికమైన జీవితం, నీతి కొరకు ఆకలి దప్పులు, కనికరం కలిగి ఉండటం, హృదయశుద్ధి కలిగి ఉండటం, సమాధాన పడి కలిగి ఉండటము, అలాగే హింస అయినా సరే నీతి నిమిత్తం వెనకంజ వేయకుండా ఉంటాం, జనులు నిందించినా కానీ వెనకంజ వేయకుండా ఉంటాం. हमारे अंदर इस प्रकार के लक्षण हो गए ना, तभी लोग हमारे देख कर ये कैसा बंदा है, इतना कुछ इसका स्वभाव कैसा बदला है, इससे हमें सीख मिलेगा करके लोग अपने आप ही दौड़ के आएंगे, हमसे नहीं भाग के जाएंगे. మన ప్రవర్తన కనుక సరిగా ఉంటే మన ఆలోచనలు మన పద్ధతులు జనం ఆకర్షించబడి మన దగ్గర నేర్చుకోవాలని వస్తారు, కానీ మన నుండి పారిపోవాలని చూడరు. ఎప్పుడు మనలో దీనత్వం ఉన్నప్పుడు కబ్ होगा ऐसा, हमारे अंदर दीन स्वभाव होगा, आत्मा में दीनता होना चाहिए, हृदय में शुद्धि होनी चाहिए. केवल बातों में नहीं मैं मसीह हूँ करके डींग मारने की बातें नहीं, నేను క్రైస్తవుడని గర్వంగా చెప్పుకునే విధంగా కాదు. మన ప్రవర్తనే మనుషులకి, సమాజానికి, మన కుటుంబకులకి ఒక ఉదాహరణగా ఉండాలి. हमारे चाल चलन ही हमारे परिवार के लोगों को, हमारी सामाजिक और हम जिस गांव में रहते वहाँ के लोगों को एक सादृश्य बनना. तभी तो देखो इतने सारे भगवान कहलाने वाले आए संसार में, बताया जाता है ఎంతో మంది దేవుళ్ళు అనబడే ఉన్నారు అని అన్న యేసుక్రీస్తులో ఒక ప్రత్యేకత ఏంటి, यीशु मसीह में एक अलग पहचान क्या है, यही स्वभाव.
యేసుక్రీస్తులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇదే స్వభావం. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో రాయబడి ఉన్న స్వభావం. అందుకే ఆయన వైపు అన్ని కులాల మతాల వారు కూడా ఆకర్షించబడుతున్నారు. इसलिए यीशु मसीह की ओर सभी धर्म जाति से लोग आकर्षित हो रहे, क्योंकि उनकी रवैया बिल्कुल संसार के लोगों से अलग रवैया है. और अलग बोल के घमंड से फुलने वाला जिंदगी नहीं है. నేను ప్రత్యేకంగా ఉన్నానని గర్వించాలి అన్న విధంగా ఇక్కడ చెప్పబడలేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటున్నాడంటే, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. సంసార్ के लिए आप ज्योति हो. ये बातों को हमें ध्यान में रखना है. నేను లోకానికి ఏ విధంగా ఉన్నాను, संसार में मैं कैसा दिख रहा हूँ दुनिया लोगों के लिए. एक मूर्ख नजर आ रहा हूँ, एक घमंडी नजर आ रहा हूँ, एक लड़ाकू नजर आ रहा हूँ, एक गुस्सादार नजर आ रहा हूँ, एक चीटर नजर आ रहा हूँ संसार के लिए, लोगों के लिए, ये मैं नम्र और दीन వ్యక్తి నజర్ ఆ రहा हूँ. ఒక మాట ఆలోచన చేయండి. లోకానికి మీరు వెలుగై ఉన్నారంటే ఒక వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలే విధంగా చేస్తుంది. అవును కదా? रोशनी क्या करती है कि अंधेरे को दूर करने की जैसा दिखती है. मगर मसीह होने के बाद हमारे जिंदगी कैसा दिखाई दे रहे? एक चीटर की जैसा, एक लड़ाकू जैसा, एक गुस्सादार की जैसा ऐसा दिखाई दे रहे, या नम्र है, दीन है, ऐसा दिखाई दे रहे. अगर नम्र और दीन उस प्रकार का स्वभाव अंदर होगा ना हमारे पास, हमारे घर के लोग भी हमें तारीफ करेंगे, हमसे सीखेंगे, आसपास की समाज भी हमसे सीखेगा. మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా నేర్చుకుంటుంది మన నుండి. లేకపోతే ఏమవుతుంది? नहीं तो क्या होगा? हम अपने तक ही बोलते रहेंगे, मैं विश्वास में हूँ, ढींग मारते रहेंगे, कोई हमारे द्वारा उद्धार नहीं पाएगा. నేను విశ్వాసాన్ని మనకు మనమే గర్విస్తూ ఉంటాం. మన ద్వారా ఇంకెవ్వరు కూడా రక్షించబడరు. అసలు ముందు మనమే రక్షించబడలా. इसका मतलब क्या है? खुद हम ही ढंग से उद्धार नहीं पाया. इसलिए तो యోహన్నా ने क्या बोला? అందుకే యోహాను గారు ఏమన్నారు? మారు మనసు అనేది నీ కనుక ఉంటే దానికి తగిన ఫలం చూపి నీ ప్రవర్తనలో కనిపించు. अगर मन फिराव है आपके अंदर, आपका मन बदला हुआ, आपका व्यवहार, आपका जीवन शैली, आपके बोलने की तरीका बदला हुआ करके दिखाओ. यही बात बोल रहे యోహన్నా. यही बात यीशु मसीह यहाँ बताना चाहता है. स्वर्ग का आश्चर्य आपको चाहिए, स्वर्ग राज में जाना चाहता है. నీకు పరలోకపరమైన ఆశీర్వాదాలు కావాలన్నా, నువ్వు పరలోకంలోనికి వారసుడు కావాలన్నా కానీ నీకు ఇలాంటి లక్షణాలు ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. अगर होने से ही स्वर्ग राज्य में जा पाओगे. ये बातों को हम देखते हैं 13 से लेकर 16 तक. उसके बाद देखिए तीसरा विषय में देखिएगा तो व्यवस्था के अनुसार जो चल रहे थे ना, उनकी विषय में लेकर उस व्यवस्था में छिपी हुई बातों को बताना चाह रहे हैं यहाँ पे यीशु मसीह. ధర్మశాస్త్రం అనుసరించే వ్యక్తుల గురించి, అందులో దాచిపెట్టి ఉన్న విషయాన్ని గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎలాగా? धर्मशास्त्र शास्त्र परिचय अनुसरिस्तार. व्यवस्था को शास्त्रीय परिचय अनुकरण करते हैं. वो लोग धर्मी करके बोलते हैं अपना आपको. వాళ్ళు మాకు మేము నీతిమంతులం అంటారు. అయితే వాళ్ళ నీతి కంటే కూడా మీ నీతి అధికంగా ఉంటేనే ప్రవేశిస్తారంట పరలోక రాజ్యంలో. उनकी धार्मिकता से अधिक धार्मिकता आपके पास होना चाहिए. उनकी जितना धार्मिकता हमारे पास नहीं मिलेगा. అలాంటి నీతి మన దగ్గర కనపడదు. ఎందుకంటే వాళ్ళు కనపడే విశ్వాసాన్ని నీతిమంతులమి అని చెప్పుకుని ఇతరులకు కనిపించే విధంగా ఉన్నాయి. వాళ్ళలో చాలా గొప్పగా ఉన్నాయి. శాస్త్రీయ పరిచయంలో మేము शास्त्रीय परिचय में हम धर्मी हैं करके बताने के लिए लोगों को दिखाई देने वाला विषय कई सारे हैं, मगर अंदर से उनके अंदर परमेश्वर का भाता हुआ चीज नहीं है. उनकी हृदय यानी कि उनकी बदलावट नहीं है, हृदय की बदलावट नहीं है. इसलिए तो बोला हृदय शुद्धि, आत्मा में दीनता. వాళ్ళ హృదయంలో మార్పు లేదు. పైకి చేతులతో చేసే ప్రతి ఒక్కటి చేస్తున్నారు కానీ హృదయంతో మార్పు లేదు. అందుకే అంటున్నాడు కదా, ఏమని? పేదాలతో స్తుతిస్తున్నారు, చేతులతో కార్యాలు చేస్తున్నారు కానీ హృదయాలు दूरंगा उन्हें. इसलिए कह रहे ना, होठों से तो स्तुति करते, हाथों से कार्य करते हैं, मगर हृदय से परमेश्वर से बिल्कुल दूर है. परमेश्वर का सा मन है ही नहीं, पूरी रीति से है ही नहीं परमेश्वर का समान. इसलिए बोलता है कि जैसे व्यवस्था में आज्ञा दिया गया, उन आज्ञाओं में छोटी सी छोटी आज्ञाओं को भी लांघकर उसकी सी चाल चलो करके संदेश देने वाला भी स्वर्गराज में बहुत अल्प छोटा कहलाएगा. बोला 19 वचन में देखते हैं. ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దాటిని కూడా మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడు ఎవడో వాడు పరలోకంలో మిగులు అల్పుడు అనబడును, కానీ దాటిని గైకుని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. यानी कि हम क्या करते हैं, शास्त्रीय परिचयों का एक बात है, वो भी इसी में लिखा गया है. शास्त्रीय మత్తయి సుసమాచారం में लिखा गया. శాస్త్ర పరిచయంలో ఒక విషయం ఉంది, ఒక అలవాటు ఏంటి?
యేసుక్రీస్తు చక్కగా చెప్పారు వాళ్ళ గురించి. పెద్ద పెద్ద ఒంటిల్ని మింగేస్తారంట. बड़े बड़े ऊंट होती ना, ऊंट कितना बड़ा है, ऊंट बहुत बड़ा है, हमारे साइज से तो बहुत बड़ा है, उसको शास्त्री परिषद निगल लेते हैं। यानी कि कहने का मतलब क्या है, समाज को, घर के लोगों को कलीसिया में दिखने वाला गलतियां तो बड़े बड़े करते रहेंगे। घर के लोग राजी नहीं है ये बंदा या तो ये बंदी ढंग की विश्वासी करके मानने के लिए हमारे व्यवहार के द्वारा, मगर समाज में ऐसा दिखाई देंगे मैं अच्छा विश्वासी हूँ। इसलिए बोल रहे ये बड़े बड़े ऊंट जो है ना उनको निगल लेते हैं, ఒంటిని మింగేస్తారంట, కానీ ఏటిని వడగొడతారంట, దోమల్ని, చిన్న చిన్న జీవుల్ని ఏటిని వడగడతారు, చిన్న చిన్న విషయాలను వడగడతారంట। छोटी छोटी चीज़ों को छानने में रख के छानते हैं, यानी कि छोटी छोटी विषयों को तो पकड़ने की कोशिश करते हैं, अपने अंदर की बड़ी बड़ी गलतियों को ऐसे बरकरार रखते हैं। बदलावट नहीं है हृदय के अंदर। परमेश्वर की स्तुति करना, गीत गाना, प्रार्थना करना, उपवास करना, सुनना, ये सारी छोटी छोटी विषय है। దేవుని స్తుతించటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటము, లేక బైబిల్ చదవటం, లేక ఆలకించటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే। కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా, बहुत बड़ा विषय क्या है पता है, वचन के अनुसार जुबान को संभाल के बात करना, वचन के अनुसार हृदय को बदलना है। मूर्ख गुस्सादार इंसान सीधा बनना है, नम्र दीन और बनना है। टेढ़ी इंसान सीधा बनना है। కోపిష్టైన వాళ్ళు సాత్వికులుగా ఉండాలి, అందుకే కదా సాత్వికులు ధన్యులు అందరూ। అనేక విషయాలు మనం మార్చుకోవాలండి। మనమేం పైకి కనపడే భక్తి చేస్తాం, వాటి గురించి కూడా ఈ పుస్తకంలోనే ఈ అధ్యాయంలో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు। हम तो ऊपर दिखने के लिए मसीह नजर आते हैं, मगर हमारी बातों से लोग कोई हमसे अनजान है ना, वो हमको बोल सकता है अच्छा विश्वासी है। ఎవరైతే మనకి తెలియని వారిగా కొత్త వారు తటస్థిస్తారో వాళ్ళు అనుకోసరి మంచి విశ్వాసాలని, కానీ మనతో ఉండి మనతో గడిపే వారికి తెలుస్తుంది మనం ఎంత అలాంటి విశ్వాసులమని। लेकिन हमारे साथ रहकर हमारे घर में, हमारे कलिसिया में, हम जिस समाज में रहते हैं उनके बीच में रहने वालों को पता चलता है कि हम कितने अच्छे नम्र और दीन है, कितने अच्छे विश्वासी, कितना बदल गए हैं हम, तभी पता चलता है। इसलिए हमें क्या करना चाहिए, हमारी हृदय के अंदर बदलावट आना चाहिए। हृदय के अंदर बदलावट के बिना प्रभु के राज में, इसलिए बोला ना मत्ती सुसमाचार की 5 अध्याय 3 से लेकर जो हमने 11 तक जो पढ़े ना, वो क्या है, हकीकत के और चाहने योग्य के उत्तम आशीर्वाद, నిజమైన కోరుకోదగిన ఆశింపదగిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు అవి। हमारी दौड़ उसके लिए होनी चाहिए, हमारी दौड़ మన యొక్క పరుగు దానికోసమై ఉండాలి। అయితే ఇంకా చూడండి 21వ వచనం చూస్తే మత్తయి सुसमाचार 5 अध्याय 21 वचन से देखेगा तो वहाँ पे अच्छी तरह और लिखा हुआ है, व्यवस्था के अनुसार तो हत्या ही दोषी करार करता है। అవును కదా, ధర్మశాస్త్ర పక్కన చూస్తే నరహత్య మాత్రమే దోషులమి, హత్య అంతకులమి అని తెలియపరుస్తుంది। కానీ యేసుక్రీస్తు ద్వారా సందేశము గూఢమైనది, లోతైన ప్రేమ గలదని చెప్పడానికి కారణం ఏంటంటే ये बहुत गहरा है और गहरा प्रेम से यीशु ने हमसे प्रेम किया करके बोलने का मतलब क्या है पता है, हम तो जान दे दिया, हमारे लिए गहरे प्यार बोलते हैं, మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఇది లోతైన ప్రేమ అంటారు। నిజమే కాదంటారు, అది ఎవ్వరు కూడా చేయలేరు, वो कोई नहीं कर सकता, मगर गहराई, हृदय की गहराई उनके लिए प्रभु बात करता है। మన హృదయం అనే ఆ లోతుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, మన చేతులతో చేసే హత్యను గురించి కాదు ఇక్కడ చెప్తుంది। ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ స్థితికి వచ్చే ముందు మన హృదయంలోని ప్రేరణ, మన పెదాలు పలికే విషయాలు, వాటిని నియంత్రించుకోకపోతే అది కూడా హత్యతో సమానమే అన్నాడు। हमारे हृदय से आने वाला विचार, हमारे मुंह से निकलने वाले बातें, गुस्सा से, चिढ़ के, दूसरों को नीचा दिखाते हुए जो बोलते हैं बातें, इनको कंट्रोल अगर नहीं करेगा तो वो भी एक हत्या का बराबर है। यीशु ने स्वयं बोला, आप पढ़ सकते हैं मत्ती 21 से, आपने तो सुना होगा हत्या का मतलब क्या है कि इंसान को घात करना, मगर क्या बोलता है, गुस्सा करने वाला, ये द्रोही करके बोलने वाला, हे मूर्ख करके बोलने वाला भी नरक में जाएगा, ये प्रभु के राज्य में नहीं जाएगा। चाहे मसीह बोले, बपतिस्मा ले लिया हो, बहुत सारे लोगों को सुसमाचार सुनाता हो, गवाह अच्छाई में करके बोलता हो, ऐसा लोगों में क्या बदलावट आए पता है, कभी पहले मूर्तियों को, मनगढ़ की कहानियों को भगवान माना,
అవి यीशु मसीह को भगवान मान रहे मगर हृदय नहीं बदला बस एक ही हकीकत యేసుక్రీస్తు దగ్గరకు రాకమునుపు ఏం జరిగిందంటే ముందు విగ్రహాలని మనుషులు కల్పించుకున్న కథల్ని దేవుళ్ళుగా ఆరాధించారు ఆ స్థానంలో యేసుక్రీస్తుని పెట్టారు అంతే కానీ హృదయంలో మార్పు రాలేదు అక్కడ గంట కొట్టేవాళ్ళు కాదయ్య ఇక్కడ ప్రార్థన అనే గంట మోగాలి కానీ ఇది కాదు అన్నారు ఆ గంట మానేసి మాట్లాడుతున్నారు అంతే ప్రార్థన చేస్తున్నారు అంతే वहाँ पे तो घंटी बजती थी मूर्तियों के आगे मसीह का संदेश में क्या बोलता है प्रार्थना इसलिए घंटी को छोड़ दिया मुंह से बोलना प्रार्थना करना शुरू करा मगर ये हृदय नहीं बदला इसलिए बोलता है गुस्सा करने वाला भी हत्यारा क्या प्रभु के राज्य में जाएगा కోపిష్టి పరలోక రాజ్యానికి వెళ్తాడా వెళ్ళడు इसको भी हत्यारा बोला देखो यीशु मसीह इसलिए गहरा प्रेम इनकी इसलिए है कि गहराई कहाँ से ये उद्देश्य उत्पन्न होता है ना वहां का विचारों को भी खेदित करने के लिए यीशु मसीह बात करता है ఎక్కడి నుంచి మన హృదయాంతరంగాల్లో ఆలోచనలు పుడతాయో అక్కడ నుంచే వాటిని ఖండించాలని యేసు ఉద్దేశం అంట కదా ఏ హిందీలో क्या बोलते हैं ना रहेगी बांस ना रहेगा बांसुरिया यही बोलते हैं तेलुगु में हिंदी में कहावत మనం ఎంత లోతైన ఆలోచన మన హృదయాంతరంగాల మార్పుల కోసం ప్రయాసపడకపోతే పరలోక రాజ్యానికి వారసులం కాము అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా చెప్తున్నారు हमारे हृदय की गहराई में बदलावट नहीं आएगा क्योंकि जैसा हृदय भरेगा वैसा ही मुंह बोलता है यीशु ने बोला था ना ఎలా హృదయం నిండుతుందో అలా నోరు మాట్లాడుతుందని యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా చెప్పారు నేను హృదయానికి మంచోడిని కానీ మంచిదాన్ని కానీ నా మాటలు అలా ఉంటాయి అని అంటే అట్లా మార్చుకోవాలి వాటిని కూడా मैं हृदय के लिए अच्छा हूँ मेरे बातें ऐसा होता है करके बोलेगा तो हृदय जैसा भरता है वैसे बात आना चाहिए इसका मतलब हृदय तब मनाना चाहता है आप मानने में राजी नहीं हो रहे वही बुरा स्वभाव वही गुस्सा वाला स्वभाव जो दीनता से बोलने वाला बात अकड़ के बोलना नम्रता से बोलने वाला बात गुस्सा से बोलना ये स्वभाव शोभा नहीं देता क्योंकि प्रभु के राज्य में नहीं जा पाएंगे इसलिए बोल रहे कितना मेल मिलाप होना चाहिए तुम्हारी प्रार्थना से पहले तुम्हारे विरोधी के साथ मेल मिलाप रखो तभी तेरा शक्ल मुझे दिखाओ यीशु मसीह बोल रहे యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడు నువ్వు ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు లేక బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ముఖం నాకు అప్పుడు చూపించు నీ విరోధితో నువ్వు సమాధానం పడ్డప్పుడు చూపించు మనం ముఖం ఎత్తుకుని मुंह उठा के जाते प्रभु से प्रार्थना करने के लिए मुंह उठा के जाते समाधान नहीं रखते ना समाज से लोगों से समाधान के समाज के लोगों से बोलने का मतलब ये नहीं है वो जुवारा है तो तू भी जुवारा बनो वो पियक्कड़े तो तू भी पियक्कड़ बनो ये नहीं बता रहे अगर తాగుపోతే నువ్వు కూడా తాగుపోతే అది సమాధానం అనుకోకు इसलिए गहराई की आवश्यकता है हृदय की गहराई की मन फिराव की आवश्यकता है मेल मिलाप से रहने की मतलब किस प्रकार का है कि तुम्हारी बातों से ही पता चलता है तू कैसा लोगों से व्यवहार करते हो कैसा बात करते हो ఆ लोगों की व्यवहार की बात అయితే एक और अजीब की बात है మనుషులతో మాట్లాడే పద్ధతి గురించి మాటలు వస్తే ఇంకొక మంచి విషయం ఒకటి ఉంటుంది బయట వాళ్ళతో మాత్రం చాలా బాగా మాట్లాడతారు घर के बाहर के लोगों से बड़ी अच्छी तरह बात करेंगे बेटा बेटी और अपना बेटी को अपना बीवी को अपने पति को अनाप शनाप बकेंगे अपने घर के लोगों के ऊपर बेधड़क गुस्सा और बाहर के लोगों को हाथ जोड़े को मना करने का क्यों भाई क्यों ऐसा नम्रता घर से शुरू होना है उद्धार घर से शुरू होना है मन फिराव घर से शुरू होना है పత్రికలో में बताया गया है రక్షణ ఇంటి నుండే బయలుదేరుతుంది మన మారు మనసుకు విచారాలు ఆలోచనలు పద్ధతులు మన ఇంటి నుండే బయలుదేరాలి हमारे घर की लोग ही हमारे बारे में गवाही देना है మన ఇంటి వాళ్ళే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి इसलिए बोल रहे मेल मिलाप हर एक के साथ मेल मिलाप యోహన్నా अपनी पहली पत्रिका में बोलता है యోహాను మొదటి పత్రికలో అంటున్నాడు సమాధానంగా లేకపోతే సహోదరులతో ఎవరితోనన్నా సిస్టర్తో కానీ బ్రదర్తో కానీ లేక ఇంటి వారితో కానీ సమాధానం లేకపోతే ఒకటేమో అబద్ధికుడు అని చెప్పాడు ఇంకొకటేమో ఆ మనిషి హత్యకు చేసిన వాడు అని చెప్తున్నాడు మొదటి యోహాను పత్రికలో पहला यूहन्ना पत्रिका में बोलता है घर के लोगों से हो या बाहर के लोगों से हो किसी से मेल मिलाप नहीं है हमारे तो ऐसा इंसान को वचन बोलता है कि पहला यूहन्ना पत्र में वो झूठा भी है और हत्यारा भी है कई बार प्रभु के दास ने आपको दिखाए भी है చాలా సార్లు దైవదాసులు ఈ వాక్యాన్ని మీకు చూపించారు కూడా ఆ సహోదరుల్ని ప్రేమించలేని వారి గురించి చాలా స్పష్టంగా చూపించడం జరిగింది बहुत साफ साफ दिखाया था वो कैसा झूठा है और कैसा हत्यारा है करके भी बताया गया समझ में आ रहे पहाड़ के ऊपर संदेश सरों के ऊपर रखो
కొండ మీద ప్రసంగాన్ని జీవితంలో అమలుపరచాలని ఆలోచించే ప్రతి చిన్న విషయాన్ని నీలో మార్పు తీసుకొస్తుంది. हरेक छोटा विषय पढ़ के अमल करने की कोशिश करो, तुम्हारे अंदर बदलावट लेके आएगा. और देखो 5वां विषय कहता है मत्ती सुसमाचार 28 वचन में, कैसा हमारे अंदर की विचार, एक स्त्री को एक पुरुष को देखने से कैसा विचार हमारे अंदर आता है. ఒక స్త్రీని ఒక పురుషుని చూసినప్పుడు మనలోంటి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దంటే ఇలాంటి ఆలోచన పరమైన ఆ మోహపు చూపు కూడా వ్యభిచారం అని ఎంత సున్నితమైన విషయమో దేవుడు చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ये कितना सूक्ष्म विषय है. अंदर के अंदर हमारे हृदय के अंदर इस प्रकार की गलत सोच तक भी व्यभिचार बोला. अगर कितने लोग पत्नी होते हुए दूसरी स्त्री के साथ, पति होते हुए दूसरे पुरुष के साथ गलत रिश्ता रखते हैं. इसलिए यीशु मसीह, अगर व्यभिचार तुमसे नहीं होना है तो पहले तुम्हारे अंदर से वो नजरिया ही नहीं आना है. నీ ద్వారా వ్యభిచారం జరగకూడదు అంటే ముందు నీ లోపల నుంచి అలాంటి ఉద్దేశాలు చూపులు రాకూడదు అని ఎంత ఖచ్చితంగా. అందుకే హృదయాంతరంగాల నుంచి ప్రేమించాడు యేసుక్రీస్తుని మనం చెప్పొచ్చు. इसलिए हम बता सकते हैं कि हृदय के अंदरूनी से प्रभु ने हमसे प्रेम किया है. हमारे नजरियों के विषय में, देश शरीर के मोह के विषय में लेकर यहाँ पे यीशु मसीह ने बात किया है. మన చూపుల గురించి, మన శరీర వ్యామోహం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు చూస్తే చెప్పాలంటే ఈ కొండ మీద ప్రసంగంలో అన్నిటికీ సంబంధించిన పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మూలమైన ప్రతి విషయం చెప్పబడింది. ఎంతకు మించి ఇంకా వేరేది అవసరం లేదేమో. కానీ దాన్ని కొనసాగించాలంటే పత్రికలు అవసరమే. దేవునికి భయపడాలంటే ప్రకటన గ్రంథం అవసరం, और పాత నిబంధన అవసరమే. हम देखा जाए तो हम विश्वास जीवन को निभाने के लिए ये पहाड़ के ऊपर के संदेश में जो छोटी छोटी बातें हैं ये बहुत है. हाँ, इन चीज़ों को आगे बढ़ाने के लिए पत्रिकाएं की जरूरत है, और परमेश्वर का भय मानने के लिए प्रकाशित वाक्य की आवश्यकता है, और परमेश्वर क्या है, क्या कर सकता है, उसको समझने के लिए पुराना नियम की आवश्यकता. इसलिए इसमें से कुछ भी नहीं निकाल सकते हैं. అందుకే ఈ బైబిల్ గ్రంథం నుంచి మనం దేన్ని కూడా తీసివేయలేం. కానీ ఉత్తమమైన శ్రేష్టమైన కోరుకోదగిన ఆశీర్వాదాలు మాత్రం ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న ఇవే నిజమైన ఆశీర్వాదాలు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసేది. इसी पहाड़ के ऊपर संदेश में ही है उत्तम और चाहने की योग्य और श्रेष्ठ आशीष. ये पहाड़ के ऊपर संदेश में यीशु मसीह ने लिखा है. उसके बाद देखो मत्ती सुसमाचार में भी 38 से लेकर 44 तक देखेगा तो यहाँ पे भी बड़े साफ साफ लिखा हुआ है हमारे पुराना नियम क्या कहता है, हमारे विषय कैसा होना चाहिए. दांत की बदले दांत, आंख की बदले आंख, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లు పాత నిబంధన ఉంది. కానీ నేను మీతో చెప్పుతున్నది ఏంటి అనేది దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. हम कैसा व्यवहार करना चाहिए, उस तरह व्यवहार नहीं. मेरे से ऐसा बोला था इसलिए मैंने ऐसे बोल दिया, నాతో ఇలా అన్నారు అందుకే నేను ఇలా అన్నావు. ఎందుకు అనాలా? ఎదుటి వాళ్ళకి భయం లేదేమో, రక్షణ గురించి ఆసక్తి లేదేమో, నీకు బుద్ధి ఉంటే నువ్వు మాట్లాడకూడదు కదా. अगर आपके पास अकल है तो सामने वाला भड़काव की बातें बोलने पर भी आपको नहीं बोलना चाहिए. अगर आप सच्ची में स्वर्गराज जाना चाहते हो तो यह हर एक के लिए बताया गया वचन. इसलिए यहाँ पे बोलता है कि पुराना नियम तो ऐसा है कि कोई हमारे साथ बुरा किए तो हम भी बुरा करें, मगर नया नियम के अनुसार यीशु मसीह एक नया सृष्टि जैसा बनाया ना, एक नया विचार के द्वारा हमें समझाना चाहता है. ఎలాగ కొత్త సృష్టి చేయబడుతుందో అలాంటి క్రొత్త హృదయం కోసం యేసుక్రీస్తు వారు మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమని? శత్రువులను కూడా ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. क्या करके संदेश दिया? शत्रुओं के लिए भी प्रेम करो और उनके लिए प्रार्थना करो. शत्रुओं के लिए प्रेम करना, प्रार्थना करने का मतलब क्या है? उनका सत्यानाश हो जाए करके ये प्रार्थना बोलते हैं हम. శత్రువుల కోసం ప్రార్థన చేయంటే వాళ్ళకి నాశనం కలగాలని కోరుకునేది ప్రార్థన కాదు. प्रार्थना అంటే విన్నవించుకోవటం, మొరపెట్టుకోవటం, విజ్ఞప్తి. प्रार्थना यानी कि विनती करना, उनके लिए दुहाई देना, यानी कि शत्रु को भी भलाई होने के लिए प्रार्थना करो. శత్రువులకు కూడా మేలు కలగాలన్న ప్రార్థన. నన్ను శోధిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా శోధన రావాలి అనే ప్రార్థన పాత నిబంధన కాలానికి సరిపోయింది, కొత్త నిబంధన భక్తులకు సరిపోదు. मुझे इस तरह फर्क रहे, मेरे इस तरह परेशानी कर रहे, इसलिए इनके साथ ऐसा हो, ये पुराने नियम की विचार है. मगर नया नियम में यीशु मसीह का संदेश इस प्रकार के नहीं है. ऐसा करके पुराने नियम का नया नियम का बिल्कुल अलग है करके मत सोचना. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పూర్తి వ్యతిరేకమైనది మాత్రమే అనుకో. पुराना नियम के द्वारा हाथों से कई बार प्रभु का दास ने बताया था. पुराना नियम ऐसा है कि बकरी का तस्वीर दिखाता है, सिखाता है ये बकरी है. नया नियम का विश्वास ऐसी है, बकरी का आवश्यकता नहीं है, नीचे बकरी करके लिखे अदृश्य बकरी को अक्षरों में दिखाता है. यह है नया नियम.
పాత నిబంధనకి ఏంటంటే మేకను చూపించి ఎలా ఉంటుందంటే పాత నిబంధన విధానం బాలబడి పిల్లడికి మేకను చూపించి ఇది మేకరా అని చదివిస్తారు. 1-2 తరగతులకు వెళ్ళిన తర్వాత మేకను తీసేస్తే మేక అనేది ఎట్ట రాయాలో చూపిస్తారు. ఆ అక్షరాల్లో మేక ఎలా ఉంటుందని చెప్పటమే కొత్త నిబంధన. ये है अंतर, ये दोनों फिर अलग नहीं है. समझने के लिए बुद्धि चाहिए हमें, उसके लिए पवित्र आत्मा की आवश्यकता है. और देखो यहाँ पे बताता है कि शत्रुओं को प्रेम करना चाहिए और जो तुम्हें सता रहे ना उनके लिए प्रार्थना करना चाहिए, उनकी अच्छाई के लिए, उनकी मन फिराव के लिए. ఎవరిని నిందిస్తున్నారో వాళ్ళ మేలు కోసం, వాళ్ళ మారు మనసు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. एक सिस्टर ने यही बोला था एक बार, सिस्टर मैं शत्रुओं के लिए कैसा प्रार्थना करूं, शत्रु के लिए प्रार्थना अच्छा कर ही नहीं सकती मैं, मेरे को उन्होंने दुख दिया है, मैं उनको सत्यानाश के लिए करूंगी प्रार्थना. सरोजन नगर में एक सिस्टर ने बोला, वो सामने रहती थी, बहुत लोगों को पता है. సరోజన్ నగర్లో ఒక సహోదరు ఉండేది మా ఇంటి ఎదురు కాలనీలో. ఆ సిస్టర్ అలా అంటుంది, శత్రువుల కోసం శాపాలు తప్పితే ఆశీర్వాదాలు ఎట్లా ప్రార్థన వస్తుందో రాదే అంటాం. मगर ये बात को नहीं भूलना, मैंने बताया हम भी शत्रु थे परमेश्वर से, क्योंकि हमारे अंदर पाप है, वो पवित्र है. तो हमको प्रेम करके तो पुत्र को तक की बलि दे दिया. शत्रु हमसे प्रेम करके पुत्र तक बलि दिया. देखो उनका प्रेम अपने जीवन शैली के द्वारा परमेश्वर ने दिखाया. మనల్ని ప్రేమించి తన కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు. తన ప్రేమను ఆ జీవన శైలి, దాని జీవన విధానంలో చూపించినట్లుగా అర్థమవుతుంది మనల్ని ప్రేమించాడు అన్న విషయం. तो इसलिए बड़ी गुप्त बातें प्रभु में चलने के तौर तरीके में हमें अंदर बहुत बदलावट की आवश्यकता है. और देखो फिर 6 अध्याय में आ गई तो మత్తయి సుసమాచార 6వ అధ్యాయంలో వచ్చినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి, అట్లయితే కనుక పరలోకంలో మీకు ఫలం దొరికిపోద్ది బాబు అంటున్నాడు. यहाँ पे क्या कहता है, मनुष्यों को दिखने के लिए भक्ति का डोंग रचने की आवश्यकता नहीं है. अंदर से क्रूरत्व भरा है, अंदर में धोखा भरा है, अंदर में पाप भरा है, ईर्ष्या क्रोध भरा है अंदर. और मनुष्यों को दिखाने के लिए शास्त्री और ये जो परिचय और कर लेने वाला प्रार्थना में फर्क नजर आता है. పరిచయుడును సుంకరి ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. చేసే ఎన్ని చేస్తున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడంట, ప్రార్థనకు వస్తున్నాడంట, అన్ని చేస్తున్నాడంట, కానీ లోపల మాత్రం దీనత్వం లేదు. करने वाला सब कुछ कर रहे परिचय और कर लेने वाले की प्रार्थना का अंतर बताया यीशु मसीह ने. करने वाला जो दशमांश भी दे रहा हूँ, मैं वो भी कर रहा हूँ, ये भी करना हूँ, सभा में जाता हूँ, आता हूँ, साथ पढ़ता हूँ, सुनता हूँ, सब कुछ है मेरे पास, मगर क्या नहीं है, आत्मा में दीनता नहीं है, आत्मा में पवित्रता नहीं है, लोगों से दीनता से व्यवहार करने का तरीका नहीं पता, तो प्रभु का राज्य नहीं जाएगा. ये बड़ा ప్రభు కి రాజ్యం యూं ही मिलने वाला नहीं है, పరలోక రాజ్యం ఎలాగే దొరికిపోయేది కాదు. అందుకే ఈ కొండ మీద ప్రసంగం శ్రేష్టమైన ప్రసంగం. इसलिए ये पहाड़ के ऊपर का संदेश जो है बड़ा उत्तम संदेश है. इसलिए मनुष्यों की दिखने वाले जितने तुम कर रहे ना, हाँ ये भी करना चाहिए, मना नहीं है, అది కూడా కనపడాల్సిందే, కనపడకుండా రహస్యంగా చేయమంటల్లా. మీ మనుషులు ఎదుట మీ క్రియలు, మీ నీతి క్రియలు, సత్క్రియలు ప్రకాశింప చేయండి అని కూడా వాక్యం ఉంది. मनुष्यों के सामने आपके अच्छे कामों को प्रकट करो करके भी बताया गया कि यानी कि హృదయ కి బదలావట్కి సాత్ ఎలాగా హృదయంలో మార్పు చెందిన విధంగానే ఉండాలి, కానీ పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. అందరు एक तरह के हैं, मेरे साथ कोई रहेगा, मेरी चाल चलन को लेके अच्छी गवाही देना है, मेरी प्रार्थना को लेके नहीं, मेरा बाइबल पढ़ने को लेके नहीं, मैं प्रार्थना में जाने को लेके नहीं, उपवास को लेके नहीं, ये सब होना ही चाहिए, मना नहीं कर रही हूँ. इन चीजों को तो कोई भी करेगा, मगर हृदय को बदलो, बातों को बदलो, दूसरों को कैसे नजरियों से देख रहे, अपने से तुच्छ जानते हो ना, इस नजरियों को बदलो. ఎలాగా అంటే ప్రార్థనలు, ఉపవాసాలు, బైబిల్ చదువుతాలు ఇవన్నీ చూసి ఆ మంచి విశ్వాసాలు అనుకోకండి. జీవితంలో మార్పు ఉంది, అవి ఉండాల్సిందే, అవి లేకుండా మార్పు రాదు. అది ఉంటేనేమో అలవాటు చొప్పున నామకార్థ భక్తి, కేవలం అయ్యే గనుక ఉంటే, కేవल बाइबल पढ़ना, प्रार्थना करना, उपवास करना, ये सब कुछ रहेगा, या तो दूसरों को बताना, ये सब कुछ रहेगा, तो ये केवल कैसा भक्ति है, नाम मात्र भक्ति और दिखाने वाला भक्ति. मगर भक्ति अंदर से, हृदय से. इसलिए कोई हमारे साथ रहेगा ना, इसलिए यीशु मसीह को एक ने बोला, शायद शास्त्री ने बोला, आप रब्बी आप कहाँ रहते हो, और शास्त्री అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడుంటావయ్యా అని, వచ్చి చూడు అన్నాడు. आके देखो बोला, कोई बंदे के साथ कोई रहेगा ना, तब पता चलता है उसका विश्वास, उसका रवैया, उसका तरीका, लोगों को कैसा क्या समझता है, अपने आप को क्या समझता है, तभी समझ में आता है मसीह को क्या समझा इसने और क्या कर रहा है. ఆ మనిషితో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది ఆ మనిషి పద్ధతి ఏంటి, ఆలోచనలు ఏంటి, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడు, తనకు తను ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఇతరుని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనేది అప్పుడు అర్థమవుతుంది. इसलिए
यीशु मसीह अपने संदेश में इस बात को बोला है। और दूसरे वचन में बोला है दान देते ना, इसी विषय में भी हम लोग उनकी जैसा दिखावट की जैसा मैं दे रहा हूँ मैं देता हूँ ऐसा बोलने वाला नहीं बनना है। हम पूरा कुछ दे के भी ना देने के बराबर है। सब कुछ दे के भी दान के विषय में भी हमारा गुप्त दान कैसा होना चाहिए उसको भी बताया, और हमारी प्रार्थना भी कैसा होना चाहिए करके बताया। प्रार्थना का तरीका भी कैसा होना चाहिए। हम प्रार्थना बोलते ही प्रभु का सम्मुख बैठते सुनते सब चीज़ है। कई बार प्रार्थना में कैसा बैठना चाहिए तरीका नहीं पता। सबसे बड़ी एक बात में कल आज ब्रदर से बोल रही थी, घुटना में ब्रदर ने यूं ही बोला घुटने में जो आ सकते हो आ जाओ। अरे चांद से करके कोई घुटनों में नहीं आते, आ सकते बोला ना, आने का मन हो तो आओ नहीं तो नहीं आओ। ये विचार अगर कोई घुटनों में नहीं आता। प्रार्थना बोलते घुटने में नहीं आता। प्रार्थना घुटने के बिना प्रार्थना नहीं है। ये भी घुटना नहीं टेक पाती हूँ ना, मेरे को मन में ये विचार आते हैं प्रभु मेरे घुटना तो घिस गया, डिस्क घिस गया, मैं तो नहीं आ पा रहा हूँ, शायद इसलिए मेरी विनती तो तेरे तक नहीं पहुँच रहे। मेरे को डౌట్ आता है। అందుకేనేమో నా ప్రార్థన నీ దగ్గరికి చేరుకోవట్లేదు। ఎందుకంటే ప్రార్థనకు పర్యాయ పదం మోకరించటం। ప్రార్థన का मतलब है घुटनों में आना ही है। उसके बिना प्रार्थना करें तो हम डॉक्टर के पास जैसे बैठे हैं, घर के लोगों के पास कैसे बैठे हैं, ऐसी बातें करेंगे, ऐसे बैठेंगे, अधिकारी के पास ऐसे बैठेंगे क्या? जिससे हमारी जरूरत है जिसके पास उसके पास जाके ऐसे अपने मन मर्जी के अनुसार बैठेंगे। ఎవరిదైతే మగ్గర మనకు అవసరం ఉందో అభివృద్ధికి ఆ టెన్షన్గా కూర్చుంటామా, ఇష్టానుసారం కూర్చుంటామా? छोटी छोटी विषयों को अवसर पाकर ఏంటంటే చిన్న చిన్న విషయాలను అవకాశంగా తీసుకొని ఎట్లయినా పర్వాలేదని ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తాం। छोटी छोटी विषयों को अवसर पाकर ऐसे भी चलेगा। प्रभु के दास ने बोला ना, मैं देखती हूँ अपना पूरा झुंड में मुझे एक ही एक सिस्टर नजर आती है, अनिमा। प्रार्थना बोलते ही पूरा घुटनों की बल खड़ी हो जाती है। अनिमा के हस्बैंड, अनिमा के बेटी, आप पहचान लेना। आप में से कितने लोग, चाहे मैं ये बोलती हूँ लाइव में सब देखते हैं, वहीं नहीं हो पा रहे तो अकेलेपन में पता नहीं क्या कर रहे। लाइव लोग आने, संघों लोग आने, कलिशे में हो, लाइव में वो सब देखते हैं, वहीं हमारी रवैया ठीक नहीं है तो अकेले प्रार्थना में शायद ऐसे सेट सो के करते हो, प्रभु हमारी प्रार्थना सुनना, ऐसे करते होंगे शायद। ఒంటరితనంలో ప్రార్థన మనం ఎలా చేస్తున్నాం, ఏమైనా ప్రార్థన ఆలకించడానికి ఏం చేస్తాం, మెడలు నొప్పుకొని ఎందుకని చేయలేట పెట్టుకున్నాను ఇటు చేస్తున్నామేమో। हमारी प्रार्थना ये तो लापरवाही की प्रार्थना, इसलिए हम में से बहुत सारे लोग प्रभु से कुछ भी हासिल नहीं कर पा रहे। అందుకే మనలో చాలామంది దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు। इसलिए बड़ी नियम होनी चाहिए। परमेश्वर का हर एक संसार के विषयों के लिए, एक एक विषय के लिए कितना नियम होता है। हमको कोई फसल काटना हो तो झुक के काटते हैं, बोना हो तो झुक के बोते हैं। उसके लिए हम बैठ के पैर फंसा के बो के काट सकते हैं। మనం పంట కొయ్యాలన్నా నాటాలన్నా వంగి చేయాల్సి వస్తుంది। దానికోసం కాళ్ళు జాపుకొని కూర్చొని చేస్తానంటే కుదురుద్దా? కుదరదు కదా। प्रार्थना का घुटनों में आना ही, प्रार्थना को घुटनों में आना ही प्रार्थना है। ध्यान रखिएगा। धन्य है आप ऐसा करो, आपके घुटने जल्दी नहीं घिसेगा। फिर అలాగే చేయండి, మీ మోకాళ్ళు తొందరగా పోవు। समझ में आ रहे? प्रार्थना में बहुत सारे विषय हम सीखने वाला, इसलिए यहाँ पे प्रार्थना करना चाहिए, कैसा करना चाहिए वो भी सिखाया ना। हमारी उपवास कैसा होना चाहिए वो भी सिखाया। यानी कि परमेश्वर के साथ हम जो समय बिताए वो समय भी हमारी कैसी होनी चाहिए उसको भी बताया। यानी कि एक एक विषय को लेकर परमेश्वर ने बड़े साफ साफ हमको समझाया हमारी उपवास कैसा होना चाहिए। और दूसरे देखेगा तो 16 वचन में उपवास के बारे में बताया, देखो। और 6 अध्याय 6 అధ్యాయము మత్తయి సువార్త 6 వచనంలో చూస్తే, ఇక్కడ 16 వచనంలో చూస్తే ఇక్కడ గొప్ప పలికి ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు। उपवास करते वक्त पाखंडियों की जैसा मत रहना। और 19 वचन में देखेगा तो इसी में और एक और विषय को भी बताया, धन की व्यामोह न होने के लिए। 19వ వచనం చూస్తే ధనం మీద మోహం కూడా ఉండొద్దు। ఇది మన జీవితానికి అన్నిటికంటే ముఖ్యమైనది। हमारे जिंदगी के लिए सबसे चाहने की चीज़ है, इसके ऊपर भी मोह नहीं होना। क्यों? चिंता से हमारी मोह आ जाती है, क्या खाएंगे क्या पिएंगे, वो नहीं तो कैसा चलेगा, पैसा तो चाहिए ही चाहिए। फिर भी परमेश्वर बोल रहे आकाश पक्षियों को देखो, फूलों को देखो, घास को देखो, कितना अच्छी तरह समझा रहे। यानी कि व्यामोह नहीं होनी चाहिए। मेहनत करो, मेहनत का फल ले लो, उससे खाओ पियो, मगर धन की उन्नति करने के लिए भी मत सोचो। इसलिए बोलता है यहाँ के लिए मत सोचो, वहाँ के लिए सोचो। ధనం మీద మోహం పెట్టుకోవద్దు। అసలు ఇది చాలా ఘోరమైందని కూడా పత్రికలో రాయబడి ఉంది।
ये धन की मोह मोह जो है बहुत भयानक है। इसी में लोग देखो, धन की मोह से आजकल संसार में इस प्रकार का तरह तरह की गलत काम फैल रहे हैं। कितने लूट मच रही देखो धन की व्यामोह से। तो बड़े बड़े लूट मार करने वाला अपनी जगह में, तो छोटी छोटी जगह में छोटी छोटी लूट करने वाले भी है ना। तो धन की मोह नहीं होना चाहिए। हमें मेहनत करना है, खाना है, मगर धन को कैसा वृद्धि करे इसका దుష్టి ही ऐसा सोचता है। నీతి వచనం में लिखा ధనాన్ని ఎంతలా పెంచుకుందామా అన్న ఆలోచన అంట దుష్టులకు మాత్రమే ఉంటుందంట, నీతిమంతులకి పరలోక రాజ్యం పోవాలనే వాళ్ళకి ఉండదు। అది సామెతల గ్రంథంలో రాయబడింది। మన ఆశ అంతా ఏంటి? ఎందుకు ధనం మీద వద్దు అంటున్నాడు? क्यों धन के ऊपर मोह नहीं रखना बोल रहे? हमारी आशा लालच कहाँ जाने के लिए है? स्वर्गराज जाने के लिए है। మన ఆశ మన ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళటానికి? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి। ఎన్ని మూట కట్టుకుంటా ఉంటే ఈ లగేజ్తో మనం వెళ్ళలేం। నేను సబ్కో సాత్ లేకే చలేగా తో ఇక్కడ చూడండి 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంకేం చెప్తున్నాడంటే, ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు। किसी को भी तुम न्याय नहीं करना, हम नहीं करना है, परमेश्वर न्याय करेगा। यीशु ने बोला खुद, ऐसे स्वयं అంటున్నాడు నేను న్యాయం తీర్చడానికి రాలేదు। यीशु मसीह ने स्वयं बोला मैं न्याय करने के लिए नहीं आया हूं, अभी न्याय करेगा एक दिन, उसके लिए एक दिन ठहराया। अभी क्यों आया है? अपना प्राण हमारे लिए त्यागने के लिए, अपनी जिंदगी एक आदर्श बनाने के लिए आया है। ఆయన తన ప్రాణం అర్పించడానికి, తన జీవితాన్ని ఒక సాదృశ్యంగా చూపించడానికి వచ్చాడు। ఆయనే అలా ఉన్నప్పుడు మనం ఇతరులను ఎలాగా దోషులుగా నిలబెడదాం? इसलिए पौलुस विश्वासियों में जो तरह तरह की विभिन्न विचार है ना, उनको लेके बड़ी अच्छी बात बोला, मुझे बड़ा अच्छा लगता है। పౌలు గారు విశ్వాసంలో ఉన్న వివిధ ప్రకారాల విచారాల ఆలోచనల గురించి ఒక మాట అన్నాడు। తిన్నవాడు దేవుని కోసమే తింటున్నాడు అంటే, తిననోడు కూడా దేవుని కోసమే తింటున్నాడు అంటే, కాబట్టి ఎవరిని కదిలిబాకు। जो नहीं खाना चाहिए, यानी कि नहीं खाना चाहिए मूर्ति की जो आगे रखा गया, उसको लेके पौलुस एक बात कहता है। इस विषय को कई चीजों में हम जोड़ सकते हैं। जो आत्मा में फायदा, इन चीजों में जोड़ो, पाप करने के लिए मत जोड़ो। जो चढ़ाई गई चीज जो खाते हैं वो प्रभु के लिए खा रहे, जो नहीं खा रहे वो प्रभु के लिए नहीं खा रहे। कोरिन्थी पत्रिका में लिखा है, यानी कि किसी को भी न्याय मत करो तुम, तो फलाना वो ऐसा, वो नरक जाएगा, ये नरक जाएगा। तो फलाने के लिए क्यों सोचना? अपना बदलने का बोलते हैं ना, अगर दम है तो अपना आपको बदल के दिखाओ। నీకు ధైర్యం దమ్ము ఉంటే నీ స్వభావాన్ని మార్చుకుని చూపించు। अगर आपके पास दम है, आपका स्वभाव को बदल के दिखाओ। दूसरों को बदलने की चाहिए, सुसमाचार बताओ बस। दूसरों को अपना विश्वास दूसरों के ऊपर मत పోతో करके भी लिखा गया, जबरदस्ती मत थोपो करके लिखा गया। पता है आपको? నీ విశ్వాసాన్ని బలవంతంగా ఇతరుల మీద రుద్దకండి అని కూడా ఉందో తెలుసా? जबरदस्ती तोपने की कोशिश मत करो। तुम्हारा जिंदगी ही दूसरों को सादृश्य बनना है। నీ జీవితమే ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి। నేను చెప్తాను, నా జీవితం సాక్ష్యంగా ఉంది కాబట్టి పాస్టర్ గారు మారు మనసు పొందారు। मैं बताती हूँ, मेरे जिंदगी सादृश्यता इसलिए पास्टर जी मन फिराव किया। लता का जिंदगी सादृश्यता इसलिए उसका पति मन फिराव किया। లత జీవితం సాదృశ్యంగా ఉంది కాబట్టి తన భర్త బారు మనసు పొందాడు। తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు అయిన వాళ్ళు, పియక్కడు, గుమక్కడు और क्या अकड़ बोल सकते, उतने सारे प्रकार के अकड़े लोग। तो हमारी जिंदगी के द्वारा वो बदल गया। तो आपकी जिंदगी दिखाओ, बातें मत सुनाओ लोगों को, अपने जिंदगी दिखाओ। बदला हुआ जिंदगी आकर्षित होंगे आपकी ओर। इसलिए कहता है, देखो न्याय मत करो दूसरों को साथ। और क्या कहता है 7वें अध्याय का 13 वचन में देखो, यहाँ पे एक और बात बोला है, ये మార్గ थोड़ा सकरा है, इसको चाहो भाई। ఈ మార్గం ఇరుకు మార్గము, దీనిని ఎప్పుడు కోరుకోవాల్సిందే। ఇబ్బందిగా ఉందని ఇటు నుంచి అటు పోదాం, అటు నుంచి ఇటు దూదాం అంటానికి వీల్లేదు। ये परमेश्वर का मार्ग हमने चुना है, ये बहुत सकरा है, इसमें दिक्कत है। सकरा यानी कि परसों न्यूज़ में किसी दिन मैंने देखी थी, బాంబే में लोग कैसा रह रहे। 4 రోజుల క్రితం న్యూస్లో చూశాను, బాంబేలో ఇళ్లలో ఎలా అద్దెకుంటున్నారు। వాళ్ళు వెళ్ళే దోవ, వాళ్ళ రూమ్ దాకడానికి వెళ్ళటానికి ఎంత దోవే, ఇట్లా వెళ్తున్నారు, ఒక్క మనిషి వెళ్తున్నాడు, ఇంకొకటి రావాలంటే ఎదురు రాలేడు ఇక, అంతే। వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకుని, గడపలో ఉండి చూసుకుని రావాల్సిందే। మళ్ళీ పైకి ఎక్కడానికి ఒక చిన్న నిచ్చిన, మన ఈ టేబుల్కి ఒక డబల్ ఉంటుందేమో రూమ్, అంతే, అందులోనే అన్నీ। దేనికోసం? మంచి సంపాదన దొరుకుతుందని। मैंने देखा सकरा मार्ग को लेकर मुझे याद आया, बॉम्बे में जैसे किराएदार रहते हैं ना, पता है सब लोगों को ज़्यादातर कैसा भीड़ भड़ा का इलाका है, नौकरी के लिए लोग भागते ज़्यादा। मैंने देखा इतना ही है गली उनकी, घरों के बीच की गली इतना। एक इंसान मैं क्या, मेरे से पतले दुबले भी नहीं जा सकते, ऐसा तिरछा जा रहा है। वो खुद ही वीडियो करके दिखा रहे, देखो हम ऐसा घर में रह रहे,
ऐसा तिरछा तिरछा जाके एक जगह जाके अपना सीढ़ियों में चढ़ के ऊपर कुआं में से जैसे ऊपर आ गया ऐसा आ गया, देखा ये टेबल से दुगना होगा रूम एक है, इसमें 2 जने रह रहे और इसी में सब चीज़ है, पानी की डिब्बे भी इसी में है, खाना का स्टोव भी इसी में है, सब चीज़ इसमें, सोना लेटना कपड़ा लगते सारे उसी में। फिर भी किस लिए हैं? कमाई का जरिया, कमाने के लिए ये करना ही पड़ेगा। स्वर्ग राज्य कमाना है। अपने आप को दीनता करके चलेगा तो संसार के लोग हम सोचेंगे ये निकम्मा है, डरपोक है, ये तो बोल नहीं सकता, ये ऐसा वैसे बोलेंगे। नहीं, हम तो अपना स्टेटस को बचा के रखना चाहिए करके जो मुंह में आए नहीं बकना है, धीरज को धरना है। మనం మాట్లాడకపోతే మనం ఎదురైన సమాధానం ఇవ్వకపోతే పనికి మాలినాడు, వీడికి కుదరతలేదు, చేతగానాడు అని అనుకుంటారు। కాబట్టి మనం సరైన సమాధానం ఇవ్వాల్సిందే అని అనుకుంటే దానిలో దిగితే గొడవలు పెరగటం తప్పితే ఏం లేదు। उससे उतरेगा तो लड़ाई बढ़ेगा, उसके अलावा कुछ नहीं है। इसलिए यहाँ पे बोलता है कि यीशु मसीह अपने पहाड़ के ऊपर संदेश में बताता है ये मार्ग सकरा है, इसमें दिक्कतें हैं, लोग आपको निंदा करेंगे, थू बोलेंगे, निकम्मा बोलेंगे, मूर्ख बोलेंगे। कुछ लोग स्त्रियां मूर्ख बोलते हैं, कुछ लोग पुरुष मूर्ख बोलते हैं, मूर्ख बोलेंगे। जो प्रभु में लोगों को जो धार्मिकता से दिल से सहते हैं ना, उन लोगों को बोलेंगे। अगर ना सहने वालों को बोलेगा ना, वो मूर्ख है या पाखंडी है या कालिका है, तेरे को दिखाएगा वो क्या है। जो भी धीरज धर रहे, जो भी शांत है, जो भी प्रभु में चुप है, तो केवल प्रभु के राज्य को कमाने के लिए है। ఎవరైనా ఓర్పు కలిగి ఉన్నారు, ఎవరైనా నేర్పు కలిగి ఉన్నారు, లోబడి ఉంటున్నారంటే కేవలం దేవుని రాజ్యానికి ప్రవేశించాలి। ఇరుకు మార్గం, ये सकरा मार्ग, इसमें दिक्कत ही है, फिर भी मुझे इसमें से होकर जाना, इससे हटना नहीं। ईमानदारी की कमाई से दुख होती है, भरपूर नहीं हो पाता। కష్టపడి సంపాదించే నిజాయితీ సంపాదనలో ఇబ్బందులు ఉంటాయి। దానిలో మనకి విశాల మార్గం కాదు కదా, ఇష్టాలు నెరవేర్చుకోవడానికి తినో తినకో ఉంచుకునో లేకో ఎట్లయినా సరే ఈ జీవితాన్ని విశ్వాసాన్ని కాపాడుకునే దానికి బతకాలి, కానీ బతకటం వెనకాల విశ్వాసాన్ని ఈడ్చుకుని వద్దాం అనుకోవద్దు। विश्वास को बचाने के लिए हम जीना चाहिए, जैसे थोड़ा बहुत भी खाके, लेकिन हम जीने के लिए तरीका को ढूंढते हुए विश्वास को धकेल के लाएंगे करके मत सोचना। इसलिए बोला ये सकरा मार्ग है, इसमें प्रवेश करना दिक्कत समस्या क्यों ना हो, फिर भी अनंत जीवन जाने के लिए मार्ग सकराई ही है। इसलिए क्या कहना चाहता है कि हम जो जान चुके हैं मसीह के बारे में, संदेश को लेकर अभी तक जो सुना है, ये केवल बातों विश्वास करता हूं मैं, इन बातों को बोलना नहीं, इनको करके दिखाना है। ఇవన్నీ నేను నమ్ముతున్నాను। ఇక్కడ ఎన్ని ప్రకారాల మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నామంటే కనీసం 12 ప్రకారాల విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం। यहाँ पे हमने 12 या 13 प्रकार के विषय को ध्यान किया है, समय के मुताबिक संक्षिप्त में సమయ ప్రకారంగా మనం చిన్న సంక్షిప్తంగా విన్నాం। అయితే వీటన్నిటిని గురించి నమ్ముతున్నాం కరెక్టే, ఎట్టుంటేనే విశ్వాసం, ఎట్టుంటేనే పరలోక రాజ్యం అని నమ్మటం కాదు, అలా క్రియలు ఉండాలి। हाँ, ऐसा रहने से ही प्रभु का राज्य मैं भरोसा करता हूं करके नहीं, ऐसा कार्य होना है, कार्य होना है। हाथों से, नजरों से, सुनने से, हाथों से, पैरों से, मुंह से, విచారం से, दिल और दिमाग से, हमारे మన యొక్క చేతులతోను, తలంపులతోను, కళ్ళతోను, ఆలోచనలతోను, నోటితోను మన ప్రతి పనిలో కార్యాలు కనపడితేనే అది ఆశీర్వాదకరము, పరలోక రాజ్యానికి వారసులుగా కనిపింపచేసే ఆశీర్వాదకరం। అది అనుభవించాలి అంటే ఇవన్నీ విన్నారు కదా। ఇక యేసుక్రీస్తు ఆఖరిగా ఒక ఉపమానం చెప్పి ముగించాడు। आखिर में यीशु मसीह अपने पहाड़ के ऊपर 3 अध्याय संदेश बताकर एक दृष्टांत बताकर खत्म कर दिया। वो क्या है कि मेरी बातों को सुनकर उसका अनुकरण करने वाला पत्थर के ऊपर अपना घर बनाने वाला। एक एक छोटे छोटे अक्षर में लिख लो आप इन बातों को, बाइबल में ही है, या तो अंडरलाइन करो उस विषय को जो आज हमने सुना है। टिप्पणी की बात है, मेरी मुंह से नहीं, जो बाइबल से आए उन्हीं को भी कम से कम ध्यान करो। तो उन चीजों को, मेरे बातों को सुनकर उसके मानकर उसका अनुकरण करने वाला पत्थर के ऊपर अपना घर बनाया, फिर बाढ़ आया, तूफान आया, हवा आया, वो घर स्थिर रहा, उस प्रकार रहेगा। और मेरी ये बातों को सुनकर इसके अनुसार जो नहीं चलेगा, उसने अपना घर कहाँ बनाया? बालू पर बनाया, बाढ़ आया, बारिश आया, हवा आया, बह गया। అంతంగా ఏం చెప్తున్నాడు ఉపమానము? నా మాటలు విని వాటి చొప్పున నడుచుకునేవాడు ఎలా ఉంటుందంట? రాతి మీద ఇండ్లు కట్టుకున్న వాడికి ఉంటుంది, వర్షం తుఫాను ఏమొచ్చినా వరద వచ్చినా కానీ ఆ ఇల్లు నిలబడే ఉంది। ఈ మాటలు వినకుండా, ఇప్పుడు కొండ మీద సందేశంలో చెప్పిన మాటలు వినకుండా అనగా కార్యరూపం చేయకుండా ఉన్నవాడు జీవితం ఎలా ఉంటుందట? ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, గాలి వచ్చినా వరద వచ్చినా
కొట్టుకుపోయింది. परमेश्वर ये हमको बताना चाहता है, इन बातों को सुना है ना, इसके अनुकरण करो, तभी आपको स्वर्गीय आशीर्वाद, स्वर्ग राज्य में जाने के వారసత్వం मिलेगा. ఈ మాటల ప్రకారం జీవితాన్ని మలుచుకో. ये बहुत बड़ी बोलता ना ब्रह्म विद्या नहीं है. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. నిన్ను నీవు దేవుని వాక్యానికి లోబరుచుకో. बस आप अपने आप को परमेश्वर का वचन के अनुसार अपने स्वभाव को बदलने के लिए पौलुस बोलता है, खींच के लाओ इस विचारों को, इस देह को, इस मन को. దేవుని సన్నిధికి నీ విచారాలని ఆలోచనలు అన్నీ కూడా చెరపట్టికి లాక్కొని రండి అంటున్నాడు. అంటే ఎలాగూ శరీరమేమో అలా లోకానుసారంగానే నేను అనేది చూపించాలని చూస్తుంది. శరీరతో కహేగా మే క్యా హూ, फलाना सिस्टर क्या है, फलाना भाई क्या, अपना आप को सोचते मैं फलाना हूँ, मैं वो हूँ, ये हूँ करके दिखाना चाहता है. मगर प्रभु का वचन क्या बोलता है पौलुस अपनी पत्रिका में, ऐसे विचारों को हटाकर जो प्रभु का वचन के अनुसार चलने के लिए जो बोला गया ना, उसको खींच के अपनाओ, अपने साथ में लेके चलो. इसलिए ये दृष्टांत बताया है कि हमने कई बार सुना होगा. जब ये ध्यान कर रही थी क्या बताया, ब्रदर ने फ़ोन करा, बाहर गए हुए, सडनली नहीं आ पा रहा हूँ करके फ़ोन करके बोला, तो मुझे लगा सभी देखने में मसीह लोग हैं. చూడటానికి అందరు క్రైస్తవులు, అందరు ప్రార్థన చేస్తున్నారు, सब उपासना कर रहे, प्रार्थना कर रहे, उपवास कर रहे, बाइबल पढ़ रहे, बाइबल सुना रहे, संदेश दे रहे, लोगों को बता रहे यीशु ही परमेश्वर है, सब कुछ कर रहे, मगर अंदर की बदलावट नहीं है. उसकी वजह से होठों को कंट्रोल में, नजरियों को कंट्रोल में, हाथ में कंट्रोल नहीं, विचार कंट्रोल में नहीं, तो अंत में हम प्रभु के राज्य में नहीं जा पाएंगे. इसलिए आखिर में ये अच्छा ये संदेश, ये दृष्टांत इसलिए बता भैया, ये मेरी बातों को सुनकर, यानी कि 3 अध्यायों को बातों को सुनकर जो चलेगा, उसी के अनुकरण करने का कोशिश करेगा, उसमें खरे निकलेगा, वो पत्थर के ऊपर घर बनाने वाला है. जो इसका अनुकरण नहीं चलेगा, कहीं ना कहीं अपने स्वभाव को दिखाता रहेगा, तो वो उसका अनुकरण करने वाला नहीं है. वो बालू पर घर बनाया, यानी कि मैं विश्वास हूँ, मेरे लिए स्वर्ग में घर बन रही करके यहाँ पे तसल्ली पा रहे हैं, मगर कैसा होगा, थोड़ी झोंका आया, हवा की झोंका, आर्थिक दिक्कत आ गया, नहीं ऐसा नहीं जीना, मुझे ऐसा जीना है जैसा का मैं कर सकता हूँ. कोई झोंका, हवा का झोंका आया, कोई तुम्हें नीचे दिखा रहे, नहीं मैं भी कुछ दिखाना चाहता हूँ, मैं कभी कम हूँ क्या, बस गया. కొంచెం గాలి ఊసింది, నేనేదో అంటే ఎవరైనా నిందించారనుకో, నేనేదో తెలియపరచకపోతే వీళ్ళకి అర్థం అవుద్దని నువ్వు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేసావనుకో, హవా ఆ గాలి కొట్టింది, నీ ప్రయత్నాలు మాట పెరిగిపోయింది, అయిపోయింది విషయం, खत्म విశ్వాసం అంతా. इसलिए हम मनुष्यों को सामने परमेश्वर के हम हैं करके बोलने के लिए हृदय से बदलावट हमारी जिंदगी के द्वारा दिखाना है. హృదయంలో నుండి మార్పు మన జీవితాల ద్వారా చూపించాలి. ఒట్టి జీవితం ద్వారా చూపిస్తున్నాము, హృదయంలో మార్పు మాత్రం లేదు, అప్పుడు శాస్త్రి పరిచయాలు మనకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే మన నీతి గొప్పది కాదు. हम कामों में दिखा रहे, हर चीज में दिखा रहे, मगर हृदय में, बातों में, व्यवहार में बदलावट नहीं आए तो हम शास्त्रीय परिचय से गए गुजरे हैं, हम उनसे कैसे कैसे बढ़कर धर्मी हो सकते हैं. प्रभु यीशु ने क्या बोला इसी पाठ संदेश में, अगर प्रभु के राज्य में प्रवेश करना चाहते तो उन शास्त्रीय परिचयों से तुम्हारी धार्मिकता अधिक होनी चाहिए बोला. इसलिए आइए हम प्रार्थना करेंगे. आज से हमारे विश्वास हमने किस पर बनाया है, किस पे खड़ा किया है, किस चीज़ की बदलावट की आवश्यकता है, इन चीज़ों को. फिर ये मत बोलना कोई दूसरों को बताना गलत है, उपवास करना गलत है, प्रार्थना करना गलत है, बाइबल पढ़ना गलत है करके बोला, बहन आप करके मत बोलना, गलत नहीं है, वो होनी चाहिए. वो होते हुए हृदय के अंदर की बदलावट के द्वारा तुम्हारी जिंदगी दिखानी है सबसे बड़ी. वो दूसरों को दिखाने वाली चीज़ें हैं, उसकी तरह दूसरा उद्धार पा सकता है, तुमसे अधिक अच्छा विश्वास हो सकता है, मगर खुद तुम नरक में जाओ. इसलिए तुम अपने आप को दीन करो प्रभु के सामने. प्रभु के राज्य अगर चाहिए तो आइए प्रार्थना करेंगे. దేవుని రాజ్యం కావాలంటే ఈ కొండ మీద ప్రసంగంలోని ముఖ్యమైన చిన్న చిన్న విషయాలే, వాటిని అండర్లైన్ చేసుకుని ప్రతిదినం మనం ధ్యానం చేసుకున్నట్లయితే మనం ఆ మాట విన్నవారమా వినని వారమా, దాని ప్రకారం నడుస్తున్న వారమా నడవని వారమా, మన విశ్వాసం అనే లేక పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఈ యొక్క కోరిక లేక మంచి ఈ కళ చెదిరిపోతుందా నిలిచిపోతుందా అనేది మనకు అర్థమవుతుంది. अगर इस वचनों को हमने सुना है, अगर 3 अध्यायों को हमने ध्यान किया है, आप भी अपना घर में पढ़कर उसमें मेन बातें उनको अंडरलाइन करो, उसके बारे में विचार करो, तो अपना आपको जांचो तो पता चल जाएगा क्या आपका ये विश्वास का सपना टूट गया है या तो हमेशा स्थिर रहने वाला है. आइए प्रार्थना करेंगे. स्वर्ग राज्य जाने की सपना स्थिर रहना है,
టూట్నా నే బెహకే జానా నే పరలోక రాజ్యానికి వెళ్ళాలి నీ కోరిక ఈ కళ చెదిరిపోకూడదు, ఇది నిలిచి ఉండాలి, ఇది వాస్తవం, ये हकीकत है, प्रभु के राज्य अंत यही है। आइए प्रार्थना करेंगे। सर्व सृष्टिकर्ता परमेश्वर आपका धन्यवाद। सर्व सृष्टिकर्ता ने देवा नी पादल वंदनाल प्रभु। हाँ प्रभु, हम सब आशा रखते हैं प्रभु जी, विश्वास करें हमारे लिए प्रभु परमेश्वर का राज्य चाहिए, हम उसको वारिस होना चाहते हैं। అవును ప్రభా, మేమందరం మేము ఆశిస్తున్న పరలోక రాజ్యం కావాలి, మేము దానికి వారసులు అవ్వాలనుకుంటున్నాం। इसलिए इस मसीह जिंदगी में कदम रखा, అందుకే ఈ విశ్వాస క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టాం ప్రభా। అయితే ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ నాయన గాలికి చిదిరిపోయే ఇసుక మీద ఇల్లు లాంటిది మా ఉండకూడదు ప్రభా। घर तो बना लिया प्रभु जी, हवा की वजह से बहके जाने वाला बालू के ऊपर घर सा नहीं होना चाहिए मेरे विश्वासी जिंदगी। मेरे विश्वास की जिंदगी पत्थर के ऊपर बनाया गया घर के समान हो। అవిశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము రాతి మీద కట్టిన లాంటి ఇల్లులాగా ఉండాలి। అది ఎప్పుడు సాధ్యమంటే वो कब मुमकिन होगा, ना ఈ మాటలు విని, ना मेरी इन बातों को सुनकर, अगर नहीं सुनेगा तो अपने अंतर बताया। విని వినకపోతే గనుక, చేయకపోతే, పాటించకపోతే, అవలంబించకపోతే, अगर नहीं सुनेगा, पालन नहीं करेगा, अमल नहीं करेगा तो प्रभु हम हकीकत की आशीर्वाद नहीं पा सकते। इस छोटी सी समय में जो बात है प्रभु हम सबके लिए, मेरे लिए, हम सबके लिए जो आपने बात किया है प्रभु जी, हृदय में बने रहे, इस मन फिराव की गवाही हो, आपकी महिमा हो। ఈ యొక్క మారు మనసుకు సంబంధించిన సాక్ష్యాలని బిడ్డలు చెప్పగలగటానికి నీకు మహిమ కలుగునట్లుగా సహాయం చేయండి। ఈ छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్। ప్రైజ్ ది లార్డ్ सबको।